మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా, ఎందుకు మూవీ యాక్టర్స్ అందరూ ఫేమ్ వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి వస్తారని? అసలు పాలిటిక్స్కి మూవీస్కి ఎలా సింక్ అవుతుంది? పాలిటిక్స్లోకి రావాలంటే ఫస్ట్ మన ఫేస్ పీపుల్కి రికగ్నైజ్ అయ్యి ఉండాలి. యాక్టర్స్ ఫేస్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి సగం పని అక్కడే అయిపోతుంది. ఫ్యాన్స్, సినిమాలో ఫ్యాన్ వార్స్ చేసే అభిమానులు వాళ్ళకి నచ్చిన హీరో కోసం థియేటర్లో విజిల్స్ వేస్తారు, ఎలక్షన్స్ వస్తే ఓటు కూడా వేస్తారు. స్పీచ్ పవర్, సినిమాలో పవర్ఫుల్ స్పీచెస్ చెప్పే యాక్టర్స్ పాలిటిక్స్లో కూడా పవర్ఫుల్ ప్రామిసెస్ చేస్తారు, అవి వర్కౌట్ అవుతాయి. యాక్టర్స్కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ స్పీచెస్లో వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. దానివల్లే వాళ్ళు చెప్పే స్పీచ్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. పవర్ఫుల్ ఇమేజ్, మూవీస్లో మిడిల్ క్లాస్గా కనిపించే హీరో క్యారెక్టర్స్కి పీపుల్ కనెక్ట్ అవుతారు. వాళ్ళనే రియల్ లైఫ్లో లీడర్స్ కింద చూస్తారు. పీపుల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇతను మనలాంటి వాడే, మన కోసం మాట్లాడతాడు అనిపిస్తుంది. సినిమాలో న్యాయం కోసం ఫైట్ చేసే యాక్టర్ రియల్ లైఫ్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేస్తాడని నమ్ముతారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్ నీడ్స్ ఎంటర్టైన్మెంట్ నౌ. ఒక మంచి సినిమా యాక్టర్ మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు, ఒక మంచి లీడర్ మనల్ని ఫ్యూచర్ కోసం గైడ్ చేస్తాడు. మీరే చెప్పండి, యాక్టర్ లీడర్ కరెక్టేనంటారా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.